జగన్ క్రెడిట్ చోరీ. ఏపీ రాజకీయాల్లో క్రెడిట్ చోరీ అనేది ప్రధాన ఎజెండా ఎందుకవుతోంది? అధికారంలో ఉండగా చేసినవన్నీ చెప్పుకోలేకపోయాం అని జగన్ కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది? ఎదుటి వాళ్ళ పథకాలకే పేర్లు మార్చి తనవి అని చెప్పుకోవడం చంద్రబాబుకి అలవాటు లాంటి ఆరోపణలు చేయడం తేలికే. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది అర్థమైతే గనక జగన్ రాజకీయంలో అసలు లూప్ హోల్ ఏంటి, కరెక్ట్ చేసుకోవాల్సిన అతి పెద్ద స్ట్రాటజిక్ మిస్టేక్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. బలాల గురించి ఎవరైనా మాట్లాడతారు, అనుకూలించే కాలంలో ఎవరైనా కాలు రగరేస్తారు. కానీ అసలు బలహీనత ఏంటో తెలుసుకొని రిపేర్ చేసుకోవడం వల్లే కదా రిడమ్షన్ అనేది మొదలవుతుంది. అందుకోసమే అసలు ఏపీ రాజకీయంలో క్రెడిట్ చోరీ అనేది ఎజెండా అయిపోవడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటో డీటెయిల్డ్గా చూద్దాం. అంతేకాదు జగన్ తన అతిపెద్ద రాజకీయ బలహీనతని ఎప్పటికి అధిగమించగలుగుతారు అనేది కూడా ఇక్కడ అసలు పాయింట్. వైఎస్ఆర్తో పోల్చిన ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న కేసీఆర్, చంద్రబాబు లాంటి వాళ్ళు అనుసరించే వ్యూహాలతో పోల్చిన జగన్ అనుసరించిన పంథ ఏ రకంగా డిఫరెంటో, అది ఎంత అడ్వాంటేజ్ అయిందో అంతే డిసడ్వాంటేజ్ గా ఎలా మారిందో గనక మనం చూస్తే జగన్ ముందున్న అసలు ఛాలెంజ్ ఏంటో, దాన్ని వైసీపీ ఎలా ఓవర్కమ్ అవ్వాలో అర్థమవుతుంది. అందుకోసమే ఇది కేవలం స్ట్రెంగ్త్ ని మాత్రమే గుర్తు చేయడం కాదు, వీక్నెస్ ని ఓవర్కమ్ అవడం గురించి మనం మాట్లాడుకుందాం. సింహం వేటాడేటప్పుడు చుట్టూ మంది మార్బలం గట్టిగానే కనపడుతుంది. వేట జరుగుతూ ఉన్నప్పుడు హైనాల్ లాంటి జంతువులు కూడా చుట్టూ గుమిగూడి మిగిలింది తినడానికి పోటీలు పడతాయి. అడవికి రాజువు నువ్వే అని భజన సాగుతూ ఉంటుంది. కానీ వన్స్ ఆ సింహం గాయపడితే జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో దానికి కళ్ళ ముందు కనపడుతుంది. ఎందుకంటే అది సింహం కాబట్టి దానికి సాయం చేసేందుకు ముందుకు ఎవరు రారు. గాయం తగ్గే వరకు ఆ సింహం తన గాయాల్ని తానే నాకుతూ ఆ సెలైవాతోనే ఆ గాయాల్ని నయం చేసుకుంటుంది. చీకటి గుహలోంచి బయటకు వచ్చేది మళ్ళీ గాయాల నుంచి కోలుకున్నాకే. అంటే అనుకూలించే కాలంలో వేట ఎంత ఉధృతంగా సాగుతుందో, చుట్టూ మంది మార్బలం ఎంత ఉంటారో, గాయపడినప్పుడు అంతకంటే దుర్భరమైన పరిస్థితుల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రకృతి నీతి, మన రాజకీయంలో కూడా కనిపించే రీతి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు చుట్టూ మంది మార్బలం ఉండుండొచ్చు, కొంతమంది భజన బృందాలు చుట్టూ చేరి పబ్బం గడుపుకుని ఉండొచ్చు. కానీ వన్స్ ఓడిన తర్వాత మళ్ళీ రిడమ్షన్ అనేది, తిరిగి పోరాడడం అనేది, లేచి నిలబడడం అనేది, మళ్ళీ బలం పుంజుకోవడం అనేది పూర్తిగా జగన్ చేతుల్లో పని అయిపోయింది. జగన్ రాజకీయంలో అతి పెద్ద లూప్ హోల్ ఏంటి, బలహీనత ఏంటి అని చూస్తే గనక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అండ్ ప్రొజెక్షన్ జరగకపోవటం. జగన్ రాజకీయం అంతా పర్సన్ సెంట్రిక్ గా ఉండటము, జగన్ ని మాత్రమే ప్రొజెక్ట్ చేస్తూ రాజకీయాన్ని నడిపించడం అనేది వైసీపీకి ఎంత అడ్వాంటేజ్ అయిందో అంతే డిసడ్వాంటేజ్ అయ్యింది అని మనం క్రానికల్స్ తిరిగేస్తే మనకు అర్థమవుతుంది. అలాగే కాంటెంపరీ పాలిటిక్స్ లో మిగతా నాయకుల విధానాలు జగన్ తో పోలిస్తే ఎంత విభిన్నంగా ఉండేవి అనేది పోల్చి చూస్తే మనకు తెలుస్తుంది. ఇంక్లూడింగ్ వైఎస్ఆర్స్ రెజీమ్. అసలు పర్సనాలిటీ అండ్ పాలసీ బేస్డ్ ప్రొజెక్షన్ ఏపీ రాజకీయాల్లో గత 30 ఏళ్లుగా ఎట్లా జరుగుతూ వచ్చాయో ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి చూద్దాం. రైట్ ఫ్రమ్ 1995లో చంద్రబాబు అధికారంలోకి ఎలా వచ్చారు అనే దాన్ని కాసేపు పక్కన పెట్టి, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొజెక్షన్ ఎలా చేసుకున్నారు అనే డైమెన్షన్ లో రాజకీయాన్ని ఒకసారి చూద్దాం. ఎన్టీఆర్ లాంటి చరిష్మాటిక్ పర్సనాలిటీ నుంచి రిలేటివ్లీ లో ప్రొఫైల్, రాష్ట్రంలో చాలా మందికి ఫేస్ తెలియని చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా వ్యూహాత్మకంగా ఒక ప్రమోషనల్ స్ట్రాటజీని పట్టాలెక్కించారు. ఎన్టీఆర్ అంటే అప్పటికే 40 ఏళ్ల పాటు సినిమాల్లో ఉన్నారు, చాలా మందికి ఆరాధ్య దైవం, రాజకీయాల్లో కూడా అప్రతిహత విజయాలు సాధించారు, రాష్ట్రంలో నలుమూలలా ఆయన పాపులర్. కానీ చంద్రబాబుకి ఇవేవి లేవు కదా, పైగా ఎన్టీఆర్ నుంచి అధికారం తీసుకున్నారు అనే పేరు ఒకటి ఉంది. మరి ఈ రెండింటిని డామినేట్ చేసేందుకు చాలా వ్యూహాత్మకంగా తెర మీదకి వచ్చిందే ప్రజల వద్దకి పాలన లాంటి ప్రమోషనల్ మోడల్స్. అందులో ప్రజలకు జరిగిన ప్రయోజనము, పాలనలో వచ్చిన మార్పు ఎంత ఉందో తెలియదు, కానీ పబ్లిసిటీ మాత్రం మస్తుగా జరిగింది. ప్రతి ఊర్లోనూ ప్రతి కూడల్లోనూ హోర్డింగ్ కనిపించేది. అప్పట్లో పేదల ఇళ్లకి చంద్రబాబు వెళ్ళిపోయినట్టు, వృద్ధుల మీద ఇలా చేతులేసి ఫోటోలు దిగినట్టు పెద్ద పెద్ద కటౌట్లు వెలిసేవి. ముఖ్యమంత్రి ఈయన అని చెప్పకుండానే పరోక్షంగా ఈయన ప్రజలతో పాటు ఉన్న ముఖ్యమంత్రి, ఇది ప్రజల వద్దకు పాలన
అని చెప్పడానికి ట్రై చేయడం ఒక పక్కన జరిగితే, రెండో పక్కన మిలీనియం మొదలయ్యే టైంలో సాఫ్ట్వేర్ బూమ్ వచ్చి దేశవ్యాప్తంగా టెక్నాలజీ రెవల్యూషన్ అనేది వస్తున్న పీరియడ్ కదా అది. అందుకోసమే ఈ పర్సనాలిటీ ప్రొజెక్షన్ ని, ఆ టెక్నాలజీ అనే ఇంప్రెషన్ ని కలిపి ఐటీ ఇమేజ్ ని చంద్రబాబుకి అట్రిబ్యూట్ చేయడానికి మీడియా వ్యూహ బృందాలు చాలా టాక్టికల్ గా ప్రయత్నం చేశాయి. క్షేత్రస్థాయిలో జరిగింది వేరు, రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉన్నారా లేదా అనేది వేరే డిబేట్. నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పున్నా. పర్సనాలిటీ ప్రొజెక్షన్ కోసం ఇలాంటి సిచ్యువేషన్ ని అట్రిబ్యూట్ చేసుకున్నారు. చంద్రబాబు జనంలోకి వెళ్ళడము, తనను తాను రాజకీయంగా ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు ట్రై చేయడం అనేది కనపడుతుంది. సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్ కంటే, ఏపీలో కంటే చెన్నైలో ఐటీ ఎక్కువ భూమి వచ్చింది, కర్ణాటకలో ఎక్కువ భూమి ఉండేది. కానీ తమిళనాడులో కరుణానిధి కానీ, జయలలిత కానీ వాళ్ళకి అప్పటికే సొంతంగా ఇమేజ్ ఉంది. అందుకని వాళ్ళు పర్సనల్ ప్రొజెక్షన్ చేసుకోవాలా. ఎస్ఎం కృష్ణ లాంటి వాళ్ళు జాతీయ పార్టీ నాయకులు కాబట్టి వాళ్ళు పర్సనల్ ప్రొజెక్షన్ మీద పెద్దగా దృష్టి పెట్టాల. ఇలాంటి సిచ్యువేషన్ ని లివరేజ్ తీసుకుని చంద్రబాబు పర్సనల్ ప్రమోషన్ చేసుకుని అసలు ఐటీ ప్రోగ్రెసివ్ విధానాలే చంద్రబాబు అన్నట్టుగా మీడియా మేక్ ఓవర్ కోసం ప్రయత్నం చేసేసింది. అంటే పర్సనాలిటీ ప్రొజెక్షన్ ప్లస్ ఒక విధానం అనేది ఈ ప్రొజెక్షన్ లో మనకి క్లియర్ కట్ గా కనపడుతుంది. ఇది ఒకటో మోడల్. తర్వాత 2 వైఎస్ఆర్ జమానా. చంద్రబాబుతో పోలిస్తే పూర్తి కాంట్రాస్ట్ ఉండే విధానాన్ని వైఎస్ఆర్ ఎంచుకున్నారు. జలయజ్ఞం లాంటి మోడల్ తీసుకున్నారు. రైతు సమస్యల పరిష్కారమే ఎజెండాగా ప్రకటించారు. తొలి సంతకాలు వాటి మీదే చేశారు. రూరల్ ఎకానమీని రిజనరేట్ చేయడం తన ప్రభుత్వ ప్రాధాన్యమని పదే పదే చెప్పారు. దానికి తోడు వైఎస్ఆర్ పంచకట్టు రైతులకి ఆయన్ని ఆత్మబంధువం చేసేసింది. అందుకోసం చంద్రబాబుతో పోలిస్తే వైఎస్ఆర్ రూరల్ ఏరియా బేస్డ్ ఇమేజ్ తో రాజకీయాన్ని 2 ఎన్నికల్లో డామినేట్ చేశారు. 2009లో చంద్రబాబు ఎంత మందితో జట్టు కట్టినా గానీ వైఎస్ఆర్ ని బీట్ చేయలేకపోవడానికి కారణం గ్రామీణం వైఎస్ఆర్ కి అండగా నిలవడమే. అంటే రాజకీయంగా ఆయన వ్యక్తిగత ఇమేజ్ తో పాటు రైతు బాంధవుడు అనే ప్రొజెక్షన్ వైఎస్ఆర్ కి బ్రహ్మాండంగా కలిసి వచ్చిన కాంబినేషన్. ఇక ఆ తర్వాత కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ఉద్ధృతమైన రాజకీయం నడిపించి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణం అనే బ్రాండ్ తో కేసీఆర్ 10 ఏళ్ల పాటు ప్రత్యర్థుల్ని కిక్కురు మనకుండా నోరెత్తకుండా డామినేట్ చేయడం మనం చూసాం. అప్పటికే ఉద్యమ నాయకుడిగా ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ తెలంగాణ ఆయనకు అవగాహన ఉంది. అన్నిటికీ మించి తెలంగాణ తెచ్చిన నాయకుడు, తెలంగాణని పునర్నిర్మిస్తున్న నాయకుడు అనే ఇమేజ్ 2 కల్మినేట్ అవ్వడం కేసీఆర్ కి కలిసి వచ్చిన పరిణామం. అందుకోసమే 2 ఎన్నికల వరకు ఆయన్ని ఎవరు బీట్ చేయలేని పరిస్థితి తెలంగాణ చూసింది. వేరే జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చేసరికి పర్సనల్ ప్రొజెక్షన్, జగనే ఒక బ్రాండ్ అనే డైమెన్షన్ ని జగనానికి చూపించడానికే చుట్టూ ఉన్నవాళ్ళు కానీ, వ్యూహ బృందాలు కానీ ట్రై చేసినట్టు కనపడుతుంది. బహుశా ఆయన రాజకీయాల్లో ఎమర్జ్ అయిన పరిస్థితి అలాంటిది అయ్యి ఉండొచ్చు. తొలినాళ్లలో ఏది సోనియాతో విభేదించారు, సొంతంగా పార్టీ పెట్టారు, మాట ఇచ్చారంటే వెనక్కి తగ్గరు, అందుకోసమే ఓదార్పు చేశారు అనేది ఇనీషియల్ బ్రాండింగ్ అయ్యి ఉండొచ్చు. అప్పట్లో అది కరెక్టే. పైగా ఆయన యువకుడు, దూకుడు ఉన్న నాయకుడు కాబట్టి అది కలిసి వచ్చి ఉండొచ్చు. కానీ వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మాట ఇచ్చాడంటే వెనక్కి తగ్గడు, జగనే ఒక బ్రాండ్ అనేది చెప్పడం వరకు ఓకే. కానీ వాట్ అబౌట్ విధానాలు? జగన్ డీసెంట్రలైజ్డ్ పాలసీలు అనుసరిస్తున్నప్పుడు, గ్రామీణం సెంట్రిక్ గా విధానాలు ఫాలో అవుతున్నప్పుడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ప్రజారోగ్యం మీద, ప్రభుత్వ విద్య మీద దృష్టి పెడుతున్నప్పుడు ఇలాంటి పాలసీస్ కూడా ప్రమోట్ చేసి ఉండాలి కదా. జనబాహుళ్యంలోకి తీసుకెళ్లి మీ జీవితాల్లో వీటి వల్ల ఇలాంటి మార్పులు వస్తాయి అని చెప్పుండాలి కదా. అంతకుముందు ఎవరో ఊహించినట్టుగా చేతి వృత్తుల వాళ్ళకి నేరుగా నగదు సాయం చేయడం కానీ, లేదంటే గనక వాహన మిత్ర లాంటి పథకాలతో ఆటో డ్రైవర్లకి నేరుగా ఆర్థిక సాయం ప్రకటించడం లాంటి పాలసీలు అంతకుముందు లేవు కదా. తొలిసారిగా జగనే కదా తీసుకొచ్చింది. మరి తీసుకొచ్చినప్పుడు ఇలాంటి పాలసీలు ఎందుకు తెస్తాడు జగన్ అనేది ఒక సిద్ధాంతంలాగా, దానివల్ల ఆర్థిక వ్యవస్థ ఎలా రిజనరేట్ అవుతుంది అనే సైక్లిక్ ప్రాసెస్ ని అర్థమయ్యేలాగా చెప్పడం లాంటివి ఒక ప్యారలల్ విధానం అయి ఉండాలి కదా ఆ ప్రభుత్వానికి. కాలా ఓన్లీ ఎంతసేపు జగన్ అన్న ఉంటాడని చెప్తూ జగన్ మాత్రమే ప్రొజెక్ట్ చేశారు. ఆఖరికి మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా జగన్ సిద్ధం, ఎంతమంది వచ్చినా యుద్ధం లాంటి ప్రొజెక్షన్ కూడా జగన్నే సింగిల్ అండ్ సోల్ స్ట్రెంగ్త్ ఆఫ్ వైసీపీగా ప్రొజెక్ట్ చేయడానికి ఆ పార్టీ వ్యూహ బృందం ట్రై చేసినట్టు కనపడుతుంది. అందుకోసమే విధానం అనేది పూర్వపక్షం అయిపోయింది. ఓన్లీ లీడర్ ని మాత్రమే ప్రొజెక్ట్ చేయడం వల్ల ఒక్కడి చుట్టూ మాత్రమే తిరుగుతోంది రాజకీయం అని ప్రత్యర్థులు డీకోడ్ చేసి మొత్తం గ్యాంగ్ అప్ అయి ఓడించడానికి వ్యవస్థలు, రాజకీయ నాయకులు, పార్టీలు ప్రయత్నం చేయడం, సక్సెస్ కావడం
2024లో చూసాం. అంటే చంద్రబాబు విషయంలో అయినా, వైఎస్ఆర్ విషయంలో అయినా, కేసీఆర్ విషయంలో అయినా పర్సనల్ ప్రొజెక్షన్ ప్లస్ పాలసీ అనే కాంబినేషన్ ఉంటే, జగన్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం పాలసీ అనేది పూర్వపక్షమే, పర్సనల్ ప్రొజెక్షన్ మీద మాత్రమే ఆధారపడడం వల్ల ఇప్పుడు క్రెడిట్ చోరీ చేస్తున్నారు అని పాలసీల్ని ప్రమోట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. విపక్షంలో పడిన తర్వాత ఒకనాటి అధికార పక్షంగా అనుసరించిన విధానాల గురించి ఇప్పుడు చెప్పుకోవాల్సిన పరిస్థితి వైసీపీకి వచ్చింది. ఇది కదా అసలు రీజన్. మరి దీనికి పరిష్కారం ఏంటి? నాయకుడే బలమైనప్పుడు మళ్ళీ పార్టీని రిజునవేట్ చేయడమైనా, రాజకీయంలో మళ్ళీ లేచి నిలబడ్డమైనా అంతా జగన్ చేతుల్లోనే ఉన్నప్పుడు పాదయాత్ర లాంటి విధానాలు పర్సనల్ సెంట్రిక్ ఫోకస్ నే అనుసరిస్తూ ఉండుండొచ్చు ఇప్పటికీ. కానీ విధానపరమైన ఇష్యూస్ మీద ఫోకస్ చేయడము, ఆ విధానాల వల్ల భవిష్యత్తులో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఏపీని గ్రామాల నుంచి పునరుత్తేజితం చేయడానికి జగన్ అనుసరించిన విధానాలేంటి, అనుసరించబోయే విధానాలేంటి అనే పాలసీ బేస్డ్ డిస్కషన్ మీద ఇప్పటికన్నా వైసీపీ దృష్టి పెడితే ఈ క్రెడిట్ చోరీ లాంటి నెత్తి నోరు బాదుకునే పరిస్థితి తప్పుతుంది. పర్సనాలిటీ అనేది ఎప్పుడు స్ట్రెంగ్తే, కానీ ఆ స్ట్రెంగ్త్ కి ఒక కన్సిస్టెన్సీ, లాంగ్విటీ రావాలంటే పాలసీ అనే కవచం కావాలి. ఆ కవచం లేకే వైసీపీ 2024లో దెబ్బతింటం చూసాం. మరి ఇప్పటికన్నా ఈ వీక్నెస్ ని, ఈ పాయింట్ ని గుర్తించి వైసీపీ రిజనవేట్ అయ్యే దిశగా దృష్టి పెడుతుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మీరైతే ఏమంటారు?